తెలంగాణ సచివాలయంలో పెచ్చులు ఊడి పడిపోతున్నాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో స్వల్పంగా పెచ్చులు ఊడాయి. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి ఈ పెచ్చులు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, ఏదైనా నాసిరకం నిర్మాణం కారణమా లేకపోతే సమస్య ఏమని గుర్తించారు? ఇవాళ రెండో వార్త తెలంగాణ సచివాలయానికి సంబంధించింది. బిందు సెక్రటేరియట్ 7th ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే సీలింగ్ కు సంబంధించినటువంటి రైలింగ్ ఉంటుందో అది కొద్ది మేరకు దాదాపు 1 మీటర్ ఉన్నటువంటి ప్రాంతము. అది చిన్న పెచ్చులు, ఆ పెచ్చులు స్వల్పంగా ఊడి కింద పడ్డాయి. కింద కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ పెట్టేటువంటి సందర్భంలో ఆ కార్ మీద పెచ్చులు పడడంతో కార్ కొంత డ్యామేజ్ అయింది. ఆ కారు రామగుండం మార్కెట్ కమిటీకి చైర్మన్ కు సంబంధించినటువంటి కారు. అయితే ఆ కారులో ఈ ప్రమాదం జరిగినటువంటి టైంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ మధ్య కాలంలోనే సెక్రటేరియట్ కు సంబంధించి అవుట్ వర్క్ అంతా కూడా కొంత చేస్తా ఉన్నారు. అవుట్ వర్క్ చేసేటువంటి సందర్భంలో కొంత అక్కడ పూర్తి స్థాయిలో సెట్ చేయకపోవడం వల్లనే, ఆ పార్టీషన్ వర్క్ ను సెట్ చేయకపోవడం వల్లనే అది కూలింది అన్నటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం దాదాపు గడిచినటువంటి నెల రోజుల నుంచి సెక్రటేరియట్ చుట్టూ కూడా అంతా పార్టీషన్ వర్క్ కు సంబంధించినటువంటి సెటరైట్ వర్క్ జరుగుతా ఉంది. అది సెట్ చేయకపోవడం వల్లనే జరిగింది. కొద్ది మేరకు మాత్రమే అది కూలింది అన్నటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. అది స్పష్టంగా విజువల్ లో కూడా కనిపిస్తా ఉంది. కానీ హైట్ ఎక్కువగా ఉండడము, ఆ హైట్ నుంచి ఎవరి మనుషుల మీద పడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు అయితే ఉండేటివి. అది ఎవరి మీద పడకపోవడంతో ప్రమాదం తప్పింది. అది కూడా ఉద్యోగులంతా వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే పడింది కాబట్టి చాలా మంది ఉద్యోగులు అట్లాగే ఇతర విజిటర్స్ ఎవరు కూడా లేరు. ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతము. ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు దాని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం మనం. తెలంగాణ సచివాలయంలో పెచ్చులు ఊడిపడిపోయాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో స్వల్పంగా పెచ్చులుడే 7th ఫ్లోర్గా చెప్తున్నారు. ఇంచు బయట చేసిన వర్క్కి సంబంధించి కొంత ఆ పెచ్చులన్నీ కూడా ఊడి అక్కడే పార్క్ చేసి ఉన్న ఒక కారు పైన పడ్డాయి. కారు అద్దంతో పాటు ముందు భాగం కొంతవరకు డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఉద్యోగులంతా అప్పటికే వెళ్ళిపోయి ఉండడంతో కారు మాత్రమే పార్క్ చేసి ఉండడం, కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే కొంతకాలంగా ఇక్కడ బయట వర్క్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీన్ని సరిగ్గా చెక్ చేయకపోవడంతో ఈ పెచ్చులు ఊడిపోయినట్టుగా సమాచారం అందుతోంది.